బ్యాక్ న్యూస్. తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ తో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సంజన ప్రస్తుతం మృత్యుతో పోరాడుతోంది. ఆమె తల్లి శ్రీదేవి కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. మరోవైపు ప్రమాదానికి కారణమైన తాగుబోతులు ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఈ ప్రమాదంపై తాజా పరిస్థితిని ఘటనాస్థలం నుండి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. హయత్ నగర్ పెద్దంబరపేట దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ తీరుతెన్నులను మనం ఒకసారి పరిశీలిద్దాం. స్పాట్లో ఉన్నాం. నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో లాలాపేట నుంచి శ్రీదేవి తన ఇద్దరు కూతుళ్ళు ప్రవళిక, సంజనతో కలిసి తన తల్లిదండ్రులు ఉండేటువంటి పసుమాముల గ్రామానికి బస్సులో బయలుదేరింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ పెద్దంబరపేట ప్రాంతం దగ్గర విజయవాడ జాతీయ రహదారి నుంచి ఇటు వస్తూ మనం చూస్తున్నటువంటి ఈ టర్నులోనే బస్సు కుడివైపు మనం చూస్తున్నటువంటి ఆ కుడివైపు ప్రాంతంలోకి బస్సు వెళ్ళింది. అక్కడ శ్రీదేవి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బస్సు దిగింది. ఆ తర్వాత ఈ మార్గం నుంచి 1 కిలోమీటర్న్నర దూరంలోనే ఈ సర్కిల్ నుంచి పసుమాముల గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఆమె ఖచ్చితంగా ఈ రోడ్డు దాటాల్సిందే. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి శ్రీదేవి మొదట ప్రవళిక కొంత ముందుకు వెళ్ళింది, మనం చూస్తున్నాం. ఆ ముందుకు వెళ్ళినటువంటి క్రమంలోనే వెనుక శ్రీదేవి, సంజన ఇద్దరు ఉన్నారు. కానీ అటు నుంచి వస్తూ ఉన్నటువంటి శాంత్రో కారు వీళ్ళిద్దరిని ఢీకొంది. ఇదే స్పాట్ నుంచి కొద్ది దూరంలో 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గృహిణితో కూడా మాట్లాడదాం. ఏం జరిగింది రాత్రి? మీకు ఏం సౌండ్ వినిపించింది? మాకు అంబులెన్స్ సౌండ్ వచ్చేదాకా మేము బయటకు వెళ్ళలేము నాన్న. అంబులెన్స్ సౌండ్ రాగానే నేను వంట రూమ్లోకి వెళ్ళి కిటికీలోకి వెళ్ళి నాకు ఇడికి గానొస్తుంది. కానీ రాగానే నాన్న ఏమో యాక్సిడెంట్ అయినట్టుందిరా, రోడ్డు మీద సప్పుడు వస్తుంది అంటే మా బాబు లేచిండు, వైట్ చైర్మన్ మా బాబు. యాక్సిడెంట్ అయ్యిందంట, పాప సీరియస్గా ఉందంట, ఆమెకు కూడా సీరియస్ ఉందంట, ఒక పాప కొంచెం మంచిగా ఉందంట అని అంతనే మాట్లాడినాం నాన్న. ఇక అంబులెన్స్ పోయేదాకా నిలబడ్డం అలా లోపలికి వెళ్ళిపోయినా కానీ ఇడికి రాలే. రోడ్డు దారి వాళ్ళు మత్తులో వాళ్ళు తాగిన మత్తులో ఉండి ఆకాశంగా గుద్దిరు. పాప ఎగిరి అక్కడ పడ్డది. వాళ్ళ మమ్మీ కూడా చాలా ఇరుసుకపోయింది, చాలా దూరం వెళ్ళి. వాళ్ళు మరి పారిపోయారా? ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు వాళ్ళు, దొరకలే. కార్ అయితే ఉంది, వెహికల్స్ ఉంది. ఉరికారా? అలా మందు బాటిల్స్ కూడా ఉన్నాయి కార్లో. ఈ పాదాచారులు కూడా వెళ్ళేటువంటి క్రమంలో అటు ఇటు చూసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నటువంటి ఘటన. నిన్న జరిగినటువంటి ఘటన కూడా అలాంటిదే. మరి ఈ సందర్భంలో ఇక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మరి వీటి పట్ల మరి రోడ్ సేఫ్టీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాలను నివారించేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. రామానుజాచార్యుల కాలం నుంచి కొనసాగుతున్న ఆచారాన్ని టీటీడీ అడ్డుకుంటోందంటూ తిరుమల వీజీఓ కార్యాలయం దగ్గర భక్తులు ఆందోళనకు దిగారు. తాము నిష్ఠగా స్వయంగా వంటలు చేసుకునే విధానాన్ని అధికారులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమం ఒకవైపు ప్రారంభమైతే మరోవైపు భక్తుల ఆందోళన కూడా ప్రారంభమైంది. స్వామివారి దర్శనార్థం అంటూ కూడా తమిళనాడుకు చెందినటువంటి భక్తులు నడకదారిన తిరుమల చేరుకొని 10 రోజుల పాటు నాలాయ దివ్య ప్రబంధనాన్ని పారాయణం చేస్తాం. అదేవిధంగా తాము తీసుకొచ్చినటువంటి సరుకులతోనే భోజన సౌకర్యాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని విజిలెన్స్ అధికారులు ఈ ఏడాది అడ్డుకున్నారని చెప్పి కూడా భక్తులు వీజీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా భక్తులని తెలుసుకుందాం. ఏమైంది అసలు, ఎందుకు ఇలా ఇక్కడికి రావాలి? పోయినసారి మాకు అలాట్మెంట్ ఇచ్చినారు, ఈసారి ఈయనంటారు లెటర్ ఇవ్వలే. ఈసారి లెటర్ ఇవ్వకుండా 1000 వర్షంగా చేస్తాము. ఇది రామానుజుడు పుట్టిది దాంట్లో ఉండి చేస్తా ఉన్నాము. ఇప్పుడు వచ్చి లేదంటే ఎట్టా ఇది ఏం చేయొద్దు అంటున్నారు మిమ్మల్ని? ఇక్కడ మాకు ఇక్కడ భోజనం చేయకూడదు ఉంటారు. మాకు భోజనం చేయాలా, మాకు 4 రూములు ఇచ్చి భోజనం చేసి మేము ఆ 4000 దివ్య ప్రబంధం సేవించి దాని తర్వాత ఆరాధన చేసి భజన చేసి ఆ భోజనం మేము భోజనం చేయాలా. మమ్మల్ని సారిన వాళ్ళకు ఒక 50 మందికి మేము చేయాలి. అంతదా, వేరే ఏం లేదు. మొత్తం ఎంతమంది భక్తులు వచ్చారు? మేము వచ్చిన్నాం స్వామి దండిగా 1 lakh రూపీస్ 1 lakh బాగు తీసుకుంటాం. 1 lakh బాగు వచ్చుంటారు. 1 lakh బాగు చేస్తున్నా 2 తినక అన్నం తినలేదు. అంతా బయటకు ఉంటారు. 2 తినాలి, 2 తినలేదు, అన్నం తినలేదు. ఇప్పుడు ఊరికే ఉంటాము. చూడండి అంతా చూడండి, అంతా మా వయసు వెళ్తా అబో 6 years అంతా బాగు చేస్తుండే. అప్పుడు మాకు సంవత్సరం చెప్తారు. ఎన్ని సంవత్సరాలుగా మీరు 1000 years అబ్బో 1000 years అంటే ఆడవారి కాలం నుండి ఆడవారు చెప్తారు.
ఇది తిరుమలలో ఒక నంద పోయి అన్నదానం చేసి ఉండే ప్రసాదం అందరికి ఇస్తే మీకు నిండు పుణ్యం ఆ పుణ్యం తీరేటోళ్ళగా పుణ్యం చేరి దాని నుంచి రామా చెప్పిన ఇది దాకా మేము నస్తాము ఏమి లేదు. గత 1000 సంవత్సరాలుగా ఈ విధమైనటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్దేశించినటువంటి రామానుజాచార్యులకు సంబంధించినటువంటి బృందం ఇప్పటికీ అనాది కాలంగా అప్పటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. 9 రోజుల పాటు తాము ఉపవాసాలతోని నాలాయర్ దివ్య ప్రబంధనకు సంబంధించినటువంటి పఠనాన్ని కొనసాగిస్తామంటూ కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం తిరుమల భక్తుల ఆందోళన కారణంగా నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల. హైదరాబాద్ పహాడీ షరీఫ్ టీఎస్ పరిధిలో ఆయిల్ దందా గుట్టురట్టయింది. జల్పల్లి సమీపంలో జంతు కళేబరాలతో ఆయిల్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు విస్తృత దాడులు చేశారు. ఆయిల్ను తయారు చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. 52 డ్రమ్ముల ఆయిల్, 8 టన్నుల కొవ్వును సీజ్ చేశారు అధికారులు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్ అధికారులతో జిల్లాల్లో మంజూరైన గృహాలపై చర్చించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలను జాప్యం చేయకుండా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు మంత్రి నారాయణ. విభజన చట్టంలో హామీల అమలు విషయంలోనూ కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. పన్ను రాయితీలు 7 జిల్లాలకే ఇవ్వడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాతోనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు రఘువీర. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు అన్ని పక్షాలు మద్దతు పలికాయి. అవసరమైతే జిల్లాలను, మండలాలను పెంచుతామన్న కేసీఆర్ కల్వకుర్తిని ఎందుకు డివిజన్గా చేయటం లేదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. లక్కీ నెంబర్ ప్రకారం జిల్లాలను చేయటం సరికాదన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల పోరు ఉధృతమవుతోంది. ములుగును జిల్లాగా ప్రకటించాలంటూ మండల కేంద్రంలో 3 వ్యక్తులు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని వారికి ఫోన్లో హామీ ఇచ్చారు. దీంతో 3 వ్యక్తులు ఆందోళన విరమించారు. దొంగ నోట్లు చెలామణీ చేస్తున్న 5 ముఠా సభ్యులను రాజమండ్రి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 15,84,000 నగదుతో పాటు దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి నుంచి రాజమండ్రి వైపు వస్తున్న మారుతి కారు, మరో 3 మోటార్ సైకిళ్లను పోలీసులు తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో ప్రమాదవశాత్తు 3 ఎలుగుబంట్లు వ్యవసాయ బావిలో పడ్డాయి. గమనించిన వ్యవసాయ బావి యజమాని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. కానీ అధికారులు స్పందించకపోవడంతో ఇప్పటికీ బావిలో ఎలుగుబంట్లు ఉన్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం దేవరకొండలో గ్రానైట్ అనుమతులను వెంటనే రద్దు చేయాలంటూ అఖిలపక్షం ధర్నాకు దిగింది. ఈ గ్రానైట్ తవ్వకాల వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో అనేక ఎకరాల్లో నష్టం వాటిల్లుతుందని అన్నారు వామపక్ష నేతలు. వెంటనే గ్రానైట్ తవ్వకాల అనుమతుల్ని రద్దు చేయాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర పంట నష్టం ఏర్పడింది. బోధన్ మండలం పరిధిలో పత్తి, సోయా, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 3,000 ఎకరాల్లో పంట నీటిమయం అయింది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతుండటంతో దిగువకు నీటిని వదులుతున్నాయి. దీంతో దిగువ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దేవి నవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించిన తరువాత భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వరంగల్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. సకల కళా సంస్కృతి ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మహేశ్వర గార్డెన్ వరకు మహిళలు బతుకమ్మలతో ర్యాలీ తీశారు. అనంతరం మహేశ్వర గార్డెన్లో బతుకమ్మలను ఒక దగ్గర పేర్చి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒషిమికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆరోగ్యానికి సంబంధించి ఆటోఫేజీ విధానంలో పరిశోధనలకు గాను ఆయన ఎంపికయ్యారు. నోబెల్ కమిటీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.